మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఉపయోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో మనం ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. లాహిరి మహాశైల పావన జీవనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ యోగానంద గారు లాహిరి మహాశైల గురువు అయిన మహావతార్ బాబాజీ గారికి లాహిరి మహాశైలకు గల అనుబంధాన్ని మనకి మరింత లోతుగా చెప్పదలచి దానికి ముందుగా ఆయన మనకేం చెప్తున్నారు అంటే యేసుకి గురువుగా ఉన్న యాహో వీళ్ళిద్దరి అనుబంధం గురించి కొంచెం చెప్పి లాహిరి మహాశైల గురించి చెప్పబోతున్నారు. సో యోగానంద గారు మనకేం తెలియజేస్తున్నారంటే, ప్రాచ్యదేశీయుడు దృక్పథంతో పూజ్యభావంతో బైబిల్ అధ్యయనం చేసిన మీదట, సహజావబోధంతో గ్రహించిన మీదట బాప్టిస్ట్ యోహాను పూర్వజన్మల్లో క్రీస్తుకు గురువని నాకు నమ్మకం కుదిరింది అంటున్నారు యోగానంద గారు. బాప్టిస్ట్ యోహా పూర్వజన్మల్లో క్రీస్తుకి గురువు అన్న నమ్మకం యోగానంద గారికి కుదిరింది. పూర్వజన్మల్లో యోహాను ఎలిజాగాను, అతని శిష్యుడైన యేసుని ఎలీషాగాను బైబిల్లో అనేక భాగాలు సూచిస్తున్నాయి. ఓకే, యేసు యోహాకి శిష్యుడు పూర్వజన్మల్లో అని అనుకున్నాం. సో ఆ పూర్వజన్మల్లో వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి? యోహా అంటే ఎలిజా, అలాగే యేసు అంటే ఎలీషా. ఇలాగా బైబిల్లో అనేక భాగాలు సూచిస్తున్నాయి అని యోగానంద గారు మనకి చెప్తున్నారు. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమం ఇది. గ్రీకు అనువాదకులు ఈ పేర్లలో ఎలిజాను ఎలియాని, ఎలీషాను ఎలీసియస్ అని రాశారట. సో ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళీ కనిపిస్తాయి అంటున్నారు యోగానంద గారు. సో పాత నిబంధన గ్రంథంలో చివరి అంశం ఏమిటి అంటే, ఎలీజా ఎలీషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చెయ్యడం. సో పాత నిబంధన గ్రంథంలో ఎలీజా అంటే ఎవరు? యోహో. అలాగే ఎలీషా అంటే ఎవరు? యేసు. సో యోహో అంటే ఎలీజా ఎలీషాకి గురువు కదా, అంటే యేసుకి గురువు యోహో. సో పాత నిబంధన గ్రంథంలో చివరి అంశం ఏమిటి అంటే, పూర్వజన్మల్లో ఎలీజా ఎలీషాలుగా ఉన్న యోహో యేసు పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చేయడం జరిగిందట. చూడండి, ప్రభువు తాలూకు మహత్తర భయంకర దినం రావడానికి ముందు ఎలీజా ప్రవక్తను మీకోసం పంపిస్తున్నాను అని చెప్పారట. అంటే ప్రభువు అంటే యేసు కదా, సో యేసు అంటే ఎలీషా. సో ఎలీషా రావడానికి ముందే ఎలీజాని పంపిస్తున్నాను అన్న అంశంతో పాత నిబంధన గ్రంథం చివరిగా చెప్పిన అంశం ఈ విషయం అన్నమాట. సో ఈ ప్రకారంగా ప్రభువు రావడానికి ముందు పంపగా వచ్చిన ఎలీజా అంటే ఎవరు? పూర్వజన్మలో ఎలీజా, మరి ఈ జన్మలో ఎవరు? యోహో. సో ఈ జన్మలో ప్రభువు రావడానికంటే ముందుగానే పంపగా వచ్చిన యోహోను
క్రీస్తు రాకను చూడటానికి ఉపకరించే విధంగా ఆయనక ఆయన కన్నా కొద్దిగా ముందు పుట్టాడనమాట. సో యోహాను తండ్రి అయిన జకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షమైనది. అతనికి పుట్టబోయే కొడుకు యోహాను ఎలిజా లేదా ఏలియా తప్ప మరొకరు కారని ధృవపరచడానికి అతని తండ్రికి ఒక దేవదూత ప్రత్యక్షమైంది. కానీ దేవదూత అతనికి ఇలా చెప్పాడు. ఏమని? భయపడకు జకర్యా. ఏమంటే, నీ ప్రార్థన వినపడింది. నీ భార్య ఎలిజబెత్ నీకో కొడుకును కంటుంది. అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. ఇశ్రాయేలీయులు సంతానంలో అనేక మందిని అతను వాళ్ళ దేవుడి వైపు తిప్పుతాడు. తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు, అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞాన మార్గం వైపు తిప్పడానికి ప్రభువు ఆగమనం కోసం ఆయత్తమై ఉన్న ప్రజల్ని సిద్ధం చేయడానికి ఏలియా ఆత్మతోనూ శక్తితోనూ ఆయన రాకకు ముందే వస్తాడు అని చెప్పారనమాట. సో ఆ దేవదూతలు ఈ విషయం చెప్పారు. ప్రభువు రాకముందే, అంటే యేసు పుట్టక ముందే యెహోవా వస్తాడు. నీకు అంటే ఆ కొడుకు అందరినీ ఆ ప్రభువు వైపుకి వాళ్ళ దృష్టిని మళ్ళించటానికి అతను ముందుగా పుడతాడు అని చెప్పాడు. సో యోహోనును యేసు ఎలిజాగా 2 సార్లు నిర్విందంగా గుర్తుపట్టాడు. అంటే ఏలియా ఇదివరకే వచ్చాడు, వాళ్ళది ఎరుగురు. వాళ్ళకది తెలియదు, ఎరగరు. ఆయన బాప్తిస్మమిచ్చే యోహానును గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారన్నమాట. ఏలియా ఇదివరకే వచ్చాడు, వాళ్ళకది తెలియలేదు. సో ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారట. సో మళ్ళీ క్రీస్తు ఏమంటాడంటే, యోహాను కాలం వరకు ప్రవక్తలు ప్రవచించారు, ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది. మీరు గ్రహించినట్లయితే రావలసి ఉన్న ఏలియా ఇతడే అని చెప్తాడట క్రీస్తు. ఎందుకని? అతనే క్రీస్తుకి గురువు కాబట్టి. తాను ఏలియా లేదా ఎలీజా ఇలా తాను ఏలియానన్న విషయం యోహాను ఒప్పుకోకపోవడంలో, యోహాననే వినయ విషయంలో ఉన్న తాను మహాగురువైన ఎలిజా బాహ్యకర్షతో వచ్చిన వాణ్ణి కానని చెప్పడం అతని ఉద్దేశం. సో పూర్వజన్మలో తాను తన మహిమ అనే ఉత్తరీయాన్ని, ఆధ్యాత్మిక సంపత్తిని శిష్యుడైన ఎలీషాకి ఇచ్చేశాడు. సో ఎలీషా అన్నాడు, మిమ్మల్ని వేడుకుంటాను, మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలా అనుగ్రహించండి అన్నాడు. దానికి అతను ఏం చెప్పాడంటే, నువ్వు కష్టమైంది అడుగుతున్నావు, అయినా నీ నుంచి నన్ను తీసుకుపోతూ ఉండగా నువ్వు చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది. ఏమన్నాడు? నీ నుంచి నన్ను తీసుకుపోతూ ఉండగా నువ్వు చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది అని ఎలిజా మీద నుంచి పడ్డ ఉత్తరీయాన్ని అతను తీసుకున్నాడట. సో ఆయన నిర్వహించే పాత్ర ఏమైంది? ఇప్పుడు తారుమారైపోయింది. సో యోహో గురువు యాక్చువల్గా పూర్వజన్మలో క్రీస్తుకి. అయితే ఇప్పుడు ఏమైపోయింది? పాత్రలు తారుమారైపోయాయి. కారణం ఏమిటంటే, దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన యేసుకు యోహోను ప్రత్యక్ష గురువుగా ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు. కొండ మీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు
మోషేలో ఆయన చూసినది తన గురువు ఏలియాను. సో శిలువ మీద తన అంత్య సమయంలో యేసు ఏమని అరిచాడంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే నా దేవా నా దేవా నన్నెందుకు వదిలేశావు అని అర్థం. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళలో కొందరు అది విన్నప్పుడు, ఈయన ఏలియాను పిలుస్తున్నాడు, ఈయన్ని కాపాడ్డానికి ఏలియా వస్తాడేమో చూద్దామన్నారు. కాలవధలేని గురు శిష్య సంబంధం యోహోనుకు యేసుకు ఉన్నట్టుగానే, అంటే పూర్వజన్మల నుండి వారికి సంబంధం ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరి మహాశైలకు కూడా ఉంది. మృత్యుంజయులైన ఆ పరమ గురువులు ఎవరు? మహావతార్ బాబాజీ తమ శిష్యుడి జన్మలు రెంటికి మధ్య వడివడిగాళ్ సుళ్ళు తిరిగిన లోతైన అఖాత జలాల్ని ఈదుకుంటూ దాటి పిల్లవాడిగాను పెద్దవాడిగాను లాహిరి మహాశైలు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు. ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్ళీ కూర్చటానికి తమ శిష్యుడికి 33 ఏడు వస్తేనే కానీ సరైన కాలం రాలేదు అని బాబాజీ భావించారు. రాణికేత్ సమీపంలో కొన్నాళ్లు కలిసి ఉన్న తరువాత స్వార్థరహితులైన గురుదేవులు తమ ప్రియ శిష్యుణ్ణి తమ దగ్గరే ఉంచేసుకోకుండా బాహ్యమైన లోక కళ్యాణ సాధన కోసం లాహిరి మహాశయుల్ని విడుదల చేశారు. నాయనా, నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను. అటువంటి వాగ్దానంలోని అనంతమైన అంతరార్థాల్ని మనుష్యుడైన ఏ ప్రేమికుడు నెరవేర్చగలడు చెప్పండి? నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అని ధైర్యంగా చెప్పగల మనుష్యుడు అసలు ఎవరైనా ఉన్నాడా? సమాజ సామాన్యానికి తెలియకుండానే కాశీలో ఒక మారుమూల 1861లో మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునర్జీవనం ఆరంభమైంది. పూల వాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు. అలాగే ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరి మహాశయులు సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్త భ్రమరాలు ఈ విముక్త సిద్ధ పురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతి భాగం నుంచి రావడం మొదలుపెట్టాయి. ఎలా అయితే అద్భుతమైన పువ్వుల చుట్టూ భ్రమరాలు తిరుగుతూ ఉంటాయో, అలాగ భక్తితో నిండిన భ్రమరాలు ఈ విముక్త సిద్ధ పురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతి భాగం నుండి లాహిరి మహాశైలు దగ్గరికి రావడం మొదలుపెట్టారు. లాహిరి మహాశైల్ని ఎకస్టాటిక్ బాబు అంటే ఆనందమగ్నుడు అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీష్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తనను తొందరగా గమనించిన వారిలో ఒకడనమాట. అయ్యా, మీరు దిగులుగా కనిపిస్తున్నారు, ఏమిటి ఇబ్బంది? లాహిరి మహాశైలు ఒకనాడు పొద్దున తన యజమానిని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్న ఇది. ఇంగ్లాండ్లో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది, నేను ఆందోళనతో కుమిలిపోతున్నాను అన్నాడతను. ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తాను అని లాహిరి మహాశైలు ఆయన గదిలో నుంచి వచ్చేశారు. ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చున్నారు. తిరిగి వస్తూ ఊరడింపుగా చిరునవ్వు నవ్వారు. మీ ఆవిడ మెరుగవుతున్నారు, ఇప్పుడు మీకో ఉత్తరం రాస్తున్నారు. సర్వజ్ఞులైన ఆ యోగి పుంగవులు ఉత్తరంలో కొన్ని భాగాలను కూడా ఉదహరించారు అతనికి. ఎకస్టాటిక్ బాబు,
మీరు సామాన్య వ్యక్తి కాదని నాకు ముందే తెలుసు. అయినా మీరు సంకల్పమాత్రం చేత దేశ కాలాల్ని బహిష్కరించగలరన్నదే నమ్మకం లేకుండా ఉన్నాను అన్నాడతను. చివరికి అనుకున్న ఉత్తరం వచ్చింది. అందులో తమ భార్య కోలుకోవడాన్ని గురించిన శుభవార్త ఉండడమే కాదు, కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చు ఆయన చెప్పినట్టు అలాగే ఉన్నాయి. అంతే కదా! ఎలా తెలిసింది లాహిరి మహాశయులకి ఆమె ఉత్తరం రాస్తుందని, ఆ ఉత్తరంలో ఏమి రాస్తున్నది అన్న విషయం? ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న మనస్సు ఒక్కటే. సో, ఆ ఏకత్వంతో లాహిరి మహాశయులు ధ్యాన స్థితిలో చక్కగా కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్ అయినప్పుడు దెర్ ఈజ్ నో స్పేస్ అండ్ దెర్ ఈజ్ నో టైమ్. సో, లాహిరి మహాశయులు అక్కడ విశ్వంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నది, జరగవలసిందైనా విశ్వంలో అలాగే ఉంటుంది అన్న విషయం మనకి తెలుసు. సో, దానికి కనెక్ట్ అయ్యారు లాహిరి మహాశయులు. సో, ఆయనకి జరగబోయేది ఉత్తరంలో ఏముంటుంది అన్న విషయం కూడా అద్భుతంగా తెలిసిపోయింది. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాగురువులు కదా! సో, అలా వారికి ఆ విషయం తెలిసిపోయిందనమాట. కొన్ని నెలల తర్వాత ఆయన భార్య భారతదేశానికి వచ్చింది. లాహిరి మహాశయుల్ని కలుసుకుని పూజ్యభావంతో ఆయన్ని తదేకంగా చూసింది. కొన్ని నెలల కిందట నేను లండన్‌లో నా రోగశయ్య పక్కన చూసింది దివ్యకాంతితో పరివేష్టితమై ఉన్న మీ రూపాన్నే. తక్షణమే నాకు జబ్బు పూర్తిగా నయమైంది. తరువాత కొద్ది కాలానికే ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చేయగలిగాను అని అందామె. చూసారా ఎంత అద్భుతమో! లాహిరి మహాశయులు ఆమెకి దర్శనమిచ్చారు. ఆమె రోగాన్ని కూడా నయం చేశారు. ఆ మహాగురువులు రోజు రోజుకు ఒకరిద్దరికి క్రియాయోగ దీక్ష ఇస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక విధులకు, ఉద్యోగ కుటుంబ సంబంధమైన బాధ్యతలకు తోడుగా ఈ మహాగురువులు విద్యా విషయంలో ఉత్సాహభరితమైన ఆసక్తిని కనబరిచారు. అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు. కాశీలో బెంగాలీ టోలా బస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడానికి క్రియాశీలకమైన కృషి చేశారు. వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు అనేక మంది జిజ్ఞాసువులైన సత్యాన్వేషకుల కోసం పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. ఈ సమావేశాలకు గీతా అసెంబ్లీ అని పేరు వచ్చింది. బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా లాహిరి మహాశయులు వృత్తి అంటే ఉద్యోగ, సామాజిక నిధులు నిర్వర్తించిన తరువాత భక్తియుక్తమైన ధ్యానానికి టైం ఎక్కడుంటుంది అన్న సామాన్యమైన సవాలుకు సమాధానం ఇవ్వడానికి ఆ మహాపురుషుడు ప్రయత్నించారు. మహనీయులైన ఈ గృహస్థ గురువుల సామరస్య సంతులిత జీవనం వేల కొద్దీ స్త్రీ పురుషులకు ఉత్ప్రేరణ అయ్యింది. అంటే జాబ్ చేస్తున్నారు, పిల్లలున్నారు, ఫ్యామిలీని చూసుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. అయినా కూడా భక్తియుక్తమైన ధ్యానానికి ఆయనకి అద్భుతంగా టైం కుదురుతుంది. అద్భుతంగా దాన్ని సాధించవచ్చు అని నిరూపించారు. అందువల్ల వేల కొద్దీ స్త్రీ పురుషులకు ఆయన యొక్క జీవన విధానం అంటే మధ్య మార్గం అని చెప్పుకుంటాం కదా! అదే ఫాలో అవుతున్నారు లాహిరి మహాశయులు. ఆ మధ్య మార్గం ద్వారా ఆయన అనేక మంది వేల కొద్దీ స్త్రీ పురుషులకు ఉత్ప్రేరణగా నిలిచారు. స్వల్పమైన జీతమార్జిస్తూ, మిత వ్యయం చేస్తూ, నిరాడంబరంగా సర్వజన సులభులైన ఈ గురుదేవులు క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా
ఎంతో సుఖంగా ఆయన జీవన మార్గంలో సహజంగా, సుఖంగా అలా అద్భుతంగా సాగారు. సో, ఇంకా లాహిరి మహాశైల గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఒక్క 10 నిమిషాలైనా ఆ లాహిరి మహాశైల గురించి, ఆ మహా అవతార్ బాబాజీ ఆయన పూర్వజన్మ నుంచి ఇప్పటిదాకా ఎంత అద్భుతంగా కనిపెట్టి, జాగ్రత్తగా చూసుకొని తన దగ్గరికి రప్పించుకొని క్రియాదీక్షనిచ్చి పూర్వజన్మ దర్శనాన్ని మొత్తం పూర్వజన్మ శృతిని కలిగించి హ్మ్, అద్భుతంగా నీకు నీ దగ్గరికి వచ్చి ఆహ్, ఆతృతతో, ఆసక్తితో అడిగిన వారందరికీ క్రియాదీక్ష ఇవ్వు. నీకు అవసరమైనప్పుడు నేను నిన్ను కలుస్తాను అని చక్కగా దీవించి, ఎంత అద్భుతంగా లాహిరి మహాశయులు మధ్య మార్గం పాటిస్తూ హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సుఖంగా జీవనం సాగిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.